వెల్కమ్ టు వాచ్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పర్మనెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 76 పోస్టులను భర్తీ చేసేందుకు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంగళగిరి ఈ నోటిఫికేషన్ని జారీ చేశారు. గతంలో ఫిలప్ కానటువంటి పోస్టులు అలాగే రెసిగ్నేషన్స్ ద్వారా ఖాళీ అయినటువంటి పోస్టుల్ని రోస్టర్ విధానంలో అంటే రిజర్వేషన్స్ పాటిస్తూ పర్మనెంట్ పోస్టుల్ని ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫిలప్ చేసేందుకు ఈ నోటిఫికేషన్ని జారీ చేశారు. దీనికి సంబంధించిన ఖాళీలు తూర్పుగోదావరి జిల్లాలో 76 ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పోస్టుల వారీగా పరిశీలిస్తే స్టాఫ్ నర్స్ పోస్టులు 43, ల్యాబ్ టెక్నీషియన్స్ 6, ఫార్మసిస్టులు 2, ఆఫీస్ సబార్డినేట్ అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అంటారు, ఇవి 2, మెడికల్ ఆఫీసర్స్ 18 ఉన్నాయి ఖాళీలు. వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ స్టాఫ్ నర్స్ పోస్టుకు జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు అర్హులు. అలాగే నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉండాలి. అలాగే ఒకవేళ రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్పైర్ అయిపోయింటే రెన్యువల్ కూడా చేసుకోవాలి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్లో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసి 1 year అప్రెంటిస్షిప్ కూడా కంప్లీట్ చేయాలి. అలాగే పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టుకు సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీలు ఫార్మసీ కింద చేసి ఉండాలి. అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్కు 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్స్. ఇక ఏజ్ లిమిట్ పరిశీలిస్తే ఓసీ అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 18 నుంచి 47 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. అలాగే హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వాటికి నిబంధనలకు లోబడి ఈ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే విధానం కూడా ఆఫ్లైన్లో అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్లో అప్లికేషన్స్ పంపించడానికి కుదరదు. ఆఫ్లైన్ అంటే డిఎంఎండ్హెచ్ఓ ఈస్ట్ గోదావరి కాకినాడ వారికి 15/12/2023 లోపు అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీస్తో కలిపి ఎన్క్లోజ్ చేసి, ఓసీలు అయితే 300 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్యర్థులు 200 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ని డిఎంఎండ్హెచ్ఓ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ పేరుతో తీసుకుని అప్లికేషన్తో పాటు ఆ ప్రాసెసింగ్ ఫీకి సంబంధించిన డీడీని ఎంక్లోజ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎటువంటి సెలక్షన్ టెస్ట్ లేకుండా అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా గతంలో అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసిన వారికి సర్వీస్ బోనస్ మార్క్స్ అంటే వెయిటేజ్ కలిపి మెరిట్ లిస్టులు ప్రిపేర్ చేస్తారు. అప్లికేషన్ పెట్టినటువంటి అభ్యర్థులందరి పేర్లు కూడా ప్రొవిజనల్ లిస్టులో మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసి 20/12/2023 వెబ్సైట్లో ఉంచుతారు. అలాగే వీటిపైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించి వాటికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు 27/12/2023 పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత 29/12/2023 అపాయింట్మెంట్ ఆర్డర్స్ని ఇష్యూ చేస్తారు. దీనికి సంబంధించినంత వరకు అప్లికేషన్స్ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ eastgodavari.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 15/12/2023 చివరి తేదీ. అలాగే అపాయింట్మెంట్స్ 29/12/2023 లోపు కంప్లీట్ అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.